మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రార్థన వలన పరలోకంకు రాజమార్గం ఎలా దొరుకుతుందో తెలుసుకుందాం. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంకు కొట్టుకుని వచ్చాను అని. అసలు ప్రార్థన అనగా నీవు దేవునితో మాట్లాడడం. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. చాలా సందర్భాలు దేవుడు చాలా సందర్భాల్లో గుండా దేవుడు మాట్లాడతాడు. కానీ బైబిల్ అందుబాటులో ఉన్న లేఖనము గనుక వాక్యం ద్వారా అని ప్రస్తావించడం జరుగుతుంది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో అంటాడు, ఐగుప్తు నుండి నీ ప్రయాణం పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం వరకు వెళ్ళాలి. గనుక మీరు మీ సేవకుడైన మోషే, అహరోను, యెహోషువ మాట విని యుద్ధము చేసి శత్రువును హతమార్చి పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకోవాలి అని చెప్తాడు. నిజమే, వాళ్ళు ఆ రీతిగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములో అడుగు పెడతారు. అయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు గమనిస్తే, మొట్టమొదటి కానాను స్వాస్యమును రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు సంపాదించుకుంటారు. అయితే భక్తుడైన యెహోషువ అంటాడు, దేవుడు స్వాస్యమును మీకు ఇచ్చి ఉన్నాడు, మీకు విశ్రాంతి కలిగించాడు గనుక పరాక్రమవంతులను శూరులను యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేటకు స్వాస్యము సంపాదించుకోనని మీ సహోదరుల కొరకు యుద్ధము చేయాలని వారు కూడా యుద్ధం చేయుటకు ఒప్పుకుంటారు. తమ సహోదరులు మిగిలిన గోత్రాలకు స్వాస్యం వచ్చే వరకు విరామము లేకుండా పోరాడతారు. ఈ వచనం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో మనం చూడగలుగుతాం. బహుదినముల నుండి వారికి ఇచ్చిన స్వాస్యములోనికి తిరిగి వెళ్ళక వారి సహోదరుల నెమ్మది పొందు వరకు వారు పోరాడారట. మరి మన జీవితంలో మారు మనసు, రక్షణ, బాప్తీసం తీసుకున్నాం, దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాం. కానీ మన సహోదరుల రక్షణ అనే స్వాస్యం కొరకు యుద్ధ సన్నద్ధులమై ఉన్నామా ఆలోచించాలి. అగస్టిన్ మారు మనసు కొరకు వాళ్ళ అమ్మ మోనికా గారు 13 సంవత్సరాలు సాతానుతో పరాక్రమవంతురాలై శూరురాలై ప్రార్థనా యుద్ధంలో పోరాటం చేసి తన కుమారుడైన అగస్టిన్కు పరలోకంకు రాజమార్గం వేసిందట. మరి మన కుటుంబాలు, బిడ్డలు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరాక్రమం కలిగి నీ ప్రార్థనలో ముందుగా నీ జీవితం కొరకు, తరువాత నీ వారి కొరకు, నీ చుట్టుప్రక్కల వారి ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థిస్తే వారు మార్పు చెంది పరలోక రాజ్యంకు వారసులవుతారు. రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు బహుదినముల నుండి వారి సహోదరుల కొరకు యుద్ధం చేశారంట. మనము కూడా మన దైవజనుల మాట విని మరి యుద్ధం చేయగలిగితే విజయం మనదే. సాతాను కుటుంబంలో నీవు ఉండకూడదు, దేవుని కుటుంబంకు నీవు రావాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిగిరిలో నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచు విలువైన రక్షణ నీకు అందించాడు. నువ్వు రక్షణలో ఆనందిస్తూ రక్షణ లేని నీ వారి కొరకు ప్రార్థించు. అప్పుడు పరలోకముకు నీ ప్రార్థన రాజమార్గములా ఉంటుంది. అంతేకాదు, నీ ప్రార్థన నిన్ను, నీ వారిని అగాధాలు దాటించే వంతెనలా మారుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరికైతే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ ఉండదో వారు దేవుని రాకడలో తీర్పు దినమున అగ్ని ఆరని, పురుగు చావని మహా అగాధములోకి వెళ్ళిపోతారు. అందుకే ఒక పాపి విడుదల కొరకు నీవు చేసే ప్రార్థన అగాధాలు దాటించే వంతెన లాంటిది. గనుక సాతానుడు ప్రజలు రక్షింపబడకుండా ఉచ్చులు వేసి వారి రక్షణను దూరం చేయుటకు ప్రయత్నం చేస్తాడు. గనుక బలంగా పట్టుదల కలిగి ప్రార్థించు. ఒక ఆత్మ నీ ద్వారా రక్షింపబడితే నీవు పరలోకంలో విందు చేసినట్లని గుర్తుపెట్టుకో. ఒకవేళ రక్షణ లేని వారు గనక మొదటిసారి ఈ మాటలు వింటూ ఉంటే, యేసు ప్రభు నీ దేవుడని నీ నోటితో ఒప్పుకొని, నీ పాపమును నేను పాపిని అని ఒప్పుకొని నీ హృదయంలోకి
యేసు ప్రభువాన్ని గనక సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీ దోషములను క్షమిస్తాడు. నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందుకే ఆయన పరలోకంలో మరి దేవునికి, తండ్రి అయిన దేవునికి, మానవునికి మరి తెగిపోయినటువంటి సంబంధాన్ని మరి మరలా కలపడానికి భూలోకానికి వచ్చి నరావతారిగా జన్మించి మనుషుని రూపాన్ని ధరించుకొని మరి పాపము లేనివాడిగా ఈ భూలోకంలో బ్రతికి మరి శిలువ మరణం పొందినంతగా యాతన పడి మరి నీ పాపం కోసం, నా దోషం కోసం ఆయన శిలువలో మరణించాడు. ఉగ్రత నుండి తప్పించాడు. మరి ఆ శిలువను శపితమైన వారికి మరి శాపగ్రస్తమైన వారు మానుమేల వేలాడారు అని వాక్యం చెబుతా ఉంది. నిజమే, మన దోషము, మన ఉగ్రత తండ్రి దేవుడైన మరి యెహోవా మరి తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసినప్పుడు మరి ఆయన ఆ శిలువలో మనకు మరి విమోచనము కలిగించి పాప క్షమాపణ పెట్టాడు. ఈ రోజు గనుక నీవు ఆ తండ్రిని, ఆ యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి అనబడతావు. కనుక ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. ఈ దోషాన్ని క్షమించి తన కుటుంబంలోకి, తన రాజ్యంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు. నీ వారి కోసం కూడా ప్రార్థించు. నీ ప్రార్థనలో భౌతికమైన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. కానీ ఆత్మీయ అవసరం అంటే అగాధాలు దాటే వంతెనలాగా, పరలోకముకు రాజమార్గములాగా నీ ప్రార్థన ఉండాలి అంటే నీవు దేవుని ప్రణాళికను, దేవుని శిలువ త్యాగమును నెరవేర్చిన వాడివిగా ఉండాలి. అలాగే ఒకవేళ రక్షణ కోల్పోయి మరలా తిరిగి లోకములో పడిపోయిన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తే వారి జీవితాలు కూడా మరి మరలా ఆశీర్వాదకరంగా మారే రక్షణానందం కలిగి దేవుని కొరకు భారము కలిగి మరి జీవించేటువంటి అవకాశం ఉంటుంది. నీవు బాధ్యత కలిగి ప్రార్థించడం మొదలు పెడితే నీవును, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ ప్రాంతాలను నువ్వు రక్షించుకోగలుగుతావు. మరి ఎంతో మంది భక్తులు మరి ప్రజల మారు మనసు కొరకు ఉగ్రత నుండి తప్పించబడాలని, మరి అగ్ని ఆరని పురుగు చావనేటువంటి పరిస్థితి నుండి విడిపించబడాలని ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంతో మందిని కాపాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు తన కొరకు ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా విలువైన తన రక్తాన్ని నీ కోసం, నా కోసం మరి కలవరగిరిలో కార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి మరి ఆయన రక్తమంతా కూడా మరి విలువైనటువంటి తన రక్తము మరి వృధాగా పోవటానికి వీల్లేదు. మరి తను మరి ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కనుక మరి రక్షింపబడిన మనము మరి మారుమనసు రక్షణ బాప్తిసం పొందిన మనము ఇంతటితో మన బాధ్యత అయిపోయింది అనుకోకుండా దేవుని కోసం బలంగా మరి అనేక ఆత్మలను రక్షించడానికి మరి పూనుకుని మరి దేవుని పనిలో కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మరి మనల్ని బట్టి సంతోషిస్తాడు అని ఈ కార్యక్రమం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. గనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఇటు మాటల ద్వారా మరి పురికొల్పబడినట్లయితే దేవుని పనికి పూనుకోమని మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.